నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అత్యంత ముఖ్యమైన కానీ చాలామందికి పెద్దగా అవగాహన లేని విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే, చాలా సాధారణంగా కనిపించే ఒక చిన్న ఇన్ఫెక్షన్ ఏమాత్రం ఊహించని విధంగా ఒక మెడికల్ ఎమర్జెన్సీగా ఎలా మారుతుంది అనేది. వినడానికి కొంచెం భయంగా అనిపించినా ఇది మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం. సరే, ఇక ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఒక్కసారి ఈ మాటలు గమనించండి. ఒక చిన్న జ్వరం, ఒక చిన్న గాయము మనిషిని ఐసీయూ వరకు తీసుకెళ్లగలదు. అవును, మీరు విన్నది అక్షరాల నిజం. మనలో చాలామంది ఏముందిలే, ఒక చిన్న ఇన్ఫెక్షనే కదా, 2 రోజుల్లో తగ్గిపోతుంది అని లైట్ తీసుకుంటాం కదా. కాని అప్పుడప్పుడు ఆ నిర్లక్ష్యనే ఏకంగా మన ప్రాణాల మీదకు తీస్తుంది. దాన్నే డాక్టర్లు సెప్సిస్ అనే సైలెంట్ స్టోమ్ అంటారు. అసలు ఈ సైలెంట్ స్టోమ్ వెనుక ఉన్న అసలు కథేంటో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఈ విశ్లేషణలో మనం ఒక 6 కీలకమైన అంశాలను కవర్ చేయబోతున్నాం. అవేంటంటే: 1. చిన్న ఇన్ఫెక్షన్ల ప్రమాదం. 2. సెప్సిస్ మరియు సెప్టిక్ షాక్ అంటే ఏంటి. 3. దీని కారణాలు, రిస్క్ ఎవరికెక్కువ. 4. హెచ్చరిక సంకేతాలు. 5. ట్రీట్మెంట్ మరియు ఐసీయూ కేర్. ఇక చివరగా 6. దీన్ని ఎలా నివారించవచ్చు. ఈ ఆర్డర్లో మనం క్లియర్గా చూద్దాం. మొదటి విభాగం: చిన్న ఇన్ఫెక్షన్ల ప్రమాదం. శరీర రోగనిరోధక వ్యవస్థ తన కంట్రోల్ కోల్పోయినప్పుడు ఏం జరుగుతుంది? దీన్ని మనం ఒక చిన్న ఉదాహరణతో అర్థం చేసుకుందాం. సపోజ్ ఇంట్లో ఒక చిన్న మంట రేగిందనుకోండి. మనం ఏం చేస్తాం? వెంటనే కొంచెం నీళ్లు చల్లి ఆర్పేస్తాం, రైట్? మన ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన రోగనిరోధక వ్యవస్థ కూడా శరీరంలో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సరిగ్గా ఇలాగే పోరాడుతుంది. దాన్నే నార్మల్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటారు. కానీ ఆ మంట గనక మన అదుపు తప్పితే ఏమవుతుంది? ఇల్లు మొత్తం కాలిపోతుంది. సేమ్ టు సేమ్ మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా ఒక్కొక్కసారి ఓవర్ రియాక్ట్ అయ్యి కంట్రోల్ తప్పితే బ్యాక్టీరియా మీద కాదు, మన శరీరం మీదకే అటాక్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇదే సెప్సిస్ అంటే. ఇక రెండో విభాగం: సెప్సిస్ మరియు సెప్టిక్ షాక్. అసలు ఈ మెడికల్ క్రైసిస్ అంటే ఏంటి? దీని డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఒక అబ్సల్యూట్లీ క్రూషియల్ పాయింట్ ఉంది. సెప్సిస్ అంటే అది ఏదో ఒక కొత్త ఇన్ఫెక్షన్ కాదు. ఏదైనా బ్యాక్టీరియా మన రక్తంలోకి ప్రవేశించినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ దానిమీద విపరీతంగా, అంటే చెప్పాలంటే ఓవర్గా రియాక్ట్ అవుతుంది. ఆ ఓవర్ రియాక్షన్ వల్ల రోగనిరోధక వ్యవస్థ మన స్వంత కణజాలం మీద, మన అవయవాల మీద దాడి చేయడం మొదలుపెడుతుంది. ఈ ప్రాణాంతక పరిస్థితినే సెప్సిస్ అంటారు. అసలు లోపల ఈ డొమినో ఎఫెక్ట్ ఎంత ఫాస్ట్గా జరుగుతుందో తెలుసా? చూడండి, ముందుగా ఒక చిన్న ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. వెంటనే మన ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ రియాక్ట్ అవుతుంది. ఆ దెబ్బకి రక్తనాళాలు డ్యామేజ్ అయ్యి లీక్ అవడం మొదలవుతుంది. అలా లీక్ అవ్వగానే బాడీలో బ్లడ్ ప్రెషర్, అంటే బీపీ ఒక్కసారిగా పడిపోతుంది. ఎప్పుడైతే బీపీ పడిపోయిందో మన ముఖ్యమైన అవయవాలకు ఆక్సిజన్ సప్లై తగ్గిపోతుంది. దానికి రిజల్ట్ ఏంటి? ఆర్గన్స్ ఒక్కొక్కటిగా ఫెయిల్ అవడం స్టార్ట్ అవుతాయి. జస్ట్ ఇమాజిన్, ఒక చిన్న లోకల్ సమస్య బాడీ మొత్తం కొలాప్స్ అయ్యే సిస్టమిక్ ఫెయిల్యూర్కి ఎంత వేగంగా దారితీస్తుందో కదా. ఈ సెప్సిస్లోనే అత్యంత డేంజరస్ స్టేజ్ ఒకటుంది. అదే సెప్టిక్ షాక్. సెప్సిస్కి సెప్టిక్ షాక్కి తేడా ఏంటంటే, ఇక్కడ శరీరం కంప్లీట్గా తన కంట్రోల్ కోల్పోతుంది. బీపీ ఎంతలా పడిపోతుందంటే డాక్టర్లు బయట నుండి ఫ్లూయిడ్స్ ఎక్కించినా కూడా బీపీ పెరగదు. ఇది లిటరల్గా ఒక అబ్సల్యూట్ మెడికల్ ఎమర్జెన్సీ. ఇలాంటి పరిస్థితిలో ఒక్క నిమిషం లేట్ చేయకుండా తక్షణ ఐసీయూ కేర్ అందించడం తప్పనిసరి. మూడవ విభాగం: సాధారణ కారణాలు మరియు రిస్క్ గ్రూపులు. అసలిది ఎక్కడ మొదలవుతుంది? ఎవరికి ఎక్కువ ప్రమాదం? మీరు ఒకసారి ఈ లిస్ట్ చూడండి. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, అంటే న్యూమోనియా లాంటిది. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, యూటీఐ. చర్మం మీద పడే చిన్న చిన్న గాయాలు, కాలిన గాయాలు లేదా అపెండిక్స్ పగలడం లాంటివి. ఇవన్నీ మనకు రెగ్యులర్గా వినిపించే సమస్యలే కదా. కానీ వీటిని సరైన టైంలో ట్రీట్ చేయకపోతే ఏమవుతుందో తెలుసా? ఇవే బ్యాక్టీరియాని నేరుగా మన రక్తంలోకి పంపించే గేట్వేలుగా మారిపోతాయి. అక్కడే అసలు ప్రమాదం మొదలవుతుంది. మరి ఈ ప్రమాదం ఎవరికెక్కువ ఉంటుంది? ఇక్కడ కొన్ని హైరిస్క్ గ్రూప్స్ ఉన్నాయి. వృద్ధులు, పసిపిల్లలు, క్యాన్సర్ రోగులు, కిడ్నీ పేషెంట్లు, ఐసీయూలో ఉన్నవాళ్లు, అలాగే సర్జరీ అయినవాళ్లు. అయితే ఇక్కడ మనం ప్రత్యేకంగా డయాబెటీస్ పేషెంట్ల గురించి మాట్లాడుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారికి ఏ చిన్న దెబ్బ తగిలినా అంత త్వరగా మానదు, రైట్? కాబట్టి ఇన్ఫెక్షన్ బాడీ అంతా పాకిపోయే ఛాన్స్ వాళ్లలో చాలా ఎక్కువ. ముఖ్యంగా డయాబెటిక్ ఫుట్ లాంటివి ఉన్నప్పుడు ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలి. నాలుగవ విభాగం:
హెచ్చరిక సంకేతాలను గుర్తించడం. మనం గమనించాల్సిన అత్యంత కీలకమైన లక్షణాలు ఏమిటి? ఈ సెప్సిస్ అనేది మన ప్రధాన అవయవాలను ఒక్కొక్కటిగా ఎలా టార్గెట్ చేస్తుందో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ముందు కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి, దానివల్ల యూరిన్ తగ్గిపోతుంది. ఆ తర్వాత ఊపిరితిత్తుల మీద అటాక్, సో శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. ఆ తర్వాత డైరెక్ట్గా మెదడు మీద ఇంపాక్ట్, అంటే పేషెంట్ విపరీతమైన కన్ఫ్యూషన్లోకి లేదా ఏకంగా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. ఇక గుండె అయితే బ్లడ్ పంపింగ్ సరిగ్గా చేయలేక బీపీని కంట్రోల్ చేయలేని పరిస్థితికి వస్తుంది. చూశారుగా మన సొంత బాడీ ఆర్గాన్స్ మీద ఎంత పెద్ద దాడి జరుగుతోందో. ఈ లక్షణాల విషయంలో ఒక క్లారిటీ ఉండటం చాలా ముఖ్యం. ప్రారంభ సెప్సిస్ లక్షణాలకు మరియు ఎమర్జెన్సీగా మారే సెప్టిక్ షాక్ లక్షణాలకు మధ్య చాలా తేడా ఉంది. జ్వరం, విపరీతమైన చలి, వేగంగా గాలి పీల్చుకోవడం ఇవన్నీ ఎర్లీ స్టేజ్ వార్నింగ్స్ అనుకోవచ్చు. కానీ పెదవులు బ్లూ కలర్లోకి మారిపోవడం, కాళ్ళు చేతులు ఐస్లాగా చల్లబడిపోవడం, బీపీ పడిపోయి పేషెంట్ అన్కాన్షియస్ అవడం ఇలాంటివి కనిపిస్తే మాత్రం ఆలోచించడానికి ఒక్క సెకండ్ కూడా లేదు. ఇట్స్ ఎ కంప్లీట్ ఎమర్జెన్సీ. వెంటనే హాస్పిటల్కి వెళ్లాల్సిందే. 5వ విభాగం మెడికల్ ట్రీట్మెంట్ మరియు ఐసీయూ కేర్. బాడీలో చెలరేగుతున్న ఈ తుఫానును డాక్టర్లు ఎలా ఆపుతారు? పేషెంట్ ఇలాంటి కండిషన్లో హాస్పిటల్కి వచ్చినప్పుడు డాక్టర్లు చాలా అగ్రెసివ్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఒక పక్క ఇన్ఫెక్షన్ అసలు ఎక్కడ్నుండి వచ్చిందో కనిపెట్టడానికి బ్లడ్, యూరిన్ టెస్టులు చేస్తూనే ఇంకో పక్క పేషెంట్ని స్టేబుల్ చేయడానికి పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడతారు. బీపీని పైకి తేవడానికి ఐవీ ఫ్లూయిడ్స్, శ్వాస కోసం ఆక్సిజన్ లేదా వెంటిలేటర్ సపోర్ట్ ఇస్తారు. ఇక ఐసీయూలో కంటిన్యూయస్ మానిటరింగ్ ఎలాగో ఉంటుంది. ఒకవేళ కిడ్నీలు ఫెయిల్ అయితే వెంటనే డయాలసిస్ కూడా స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ ఒకేసారి ప్యారలల్గా జరగాల్సిన ఇంటర్వెన్షన్స్. ఇక్కడ మీరొక పాయింట్ గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. సెప్సిస్, సెప్టిక్ షాక్ విషయంలో ఎవ్రీ సింగిల్ మినిట్ మ్యాటర్స్. సమయమే ఇక్కడ మన ప్రాణాన్ని నిలబెడుతుంది. ట్రీట్మెంట్ ఇవ్వడంలో ఏమాత్రం లేట్ అయినా సరే ఆర్గన్ ఫెయిల్యూర్, బ్రెయిన్ డ్యామేజ్, చివరగా మరణం సంభవించే రిస్క్ అమాంతం పెరిగిపోతుంది. దాట్స్ హౌ సీరియస్ ఇట్ ఈజ్. ఇక మన చివరి విభాగం 6వది నివారణ మరియు ప్రాణాలను రక్షించడం. మన ఆరోగ్యాన్ని మనం ఎలా కాపాడుకోవాలి? ఇక్కడ మనం ముందుగా మన మైండ్లో ఉన్న కొన్ని అపోహలను బ్రేక్ చేయాలి. చాలామంది జ్వరం వస్తే మోంది, అది నార్మలే కదా అనుకుంటారు. కానీ అది లోపల దాగి ఉన్న ఒక పెద్ద ఇన్ఫెక్షన్కి సిగ్నల్ కావచ్చు. అలాగే చిన్న గాయమే కదా అని వదిలేస్తే అదే సెప్సిస్కి దారి తీయవచ్చు. ఇంకొక పెద్ద తప్పేంటంటే మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక 2 యాంటీబయాటిక్స్ వేసుకుంటే సెట్ అయిపోతుంది అనుకోవడం. డాక్టర్ లేకుండా సొంతంగా ఇలా మందులు వాడితే ఆ ఇన్ఫెక్షన్ మరింత ముదిరిపోయే ప్రమాదముంది. మరి దీన్ని నివారించాలంటే మనం ఏం చేయాలి? చాలా సింపుల్ అండి. చిన్న చిన్న జ్వరాలను అసలు నిర్లక్ష్యం చెయ్యొద్దు. ఏ చిన్న గాయమైనా సరే దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కొని మందు రాసుకోండి. డయాబెటీస్ ఉన్నవాళ్లైతే మీ షుగర్ లెవెల్స్ ఎప్పుడూ కంట్రోల్లో ఉంచుకోవడం మస్ట్. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దయచేసి యాంటీబయాటిక్స్ వాడకండి. టైంకి వ్యాక్సిన్లు వేయించుకోవడం, రోజుకి తగినంత నీళ్లు తాగడం అండ్ ఏవైనా తేడా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ని కలవడం, ఇవే ఈ సైలెంట్ స్టోమ్ నుండి మనల్ని కాపాడే బెస్ట్ వెపన్స్. ఫైనల్గా ఈ ఎనాలిసిస్ మొత్తానికి ఒక్కటే బాటం లైన్. ఏ చిన్న ఇన్ఫెక్షన్ను ఎన్నడూ చిన్నదిగా తీసుకోకండి. మీరు గనక సరైన సమయంలో అలర్ట్ అయ్యి మెడికల్ హెల్ప్ తీసుకుంటే అది ఖచ్చితంగా ఒక నిండు ప్రాణాన్ని కాపాడుతుంది. అది మీ ప్రాణం కావచ్చు, మీ వాళ్ల ప్రాణం కావచ్చు. అవేర్నెస్ ప్రాణాలను కాపాడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈనాటి మన విశ్లేషణ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చెయ్యండి. ఇది ఎవరికో ఒకరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి మీ వాళ్ళందరికీ షేర్ చెయ్యండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చెయ్యండి. ముగించే ముందు మీకో చిన్న ప్రశ్న. సాధారణం అనుకునే ఏ చిన్న లక్షణాన్ని మీరు ఇప్పటివరకు తేలికగా తీసుకున్నారు? కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.